ఇలా మా శ్రీకాకుళంలో పసుపు దంచడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కార్యక్రమాన్నే గోధుమరాయి వేయడం అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. ఇక్కడ పెద్దమ్మ ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరికి కూడా తాంబూలాలు రెడీ చేస్తున్నారు. అవి నేను ఇక్కడ తాంబూలాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది. మా ఇంటికైతే పెళ్ళికల్లి వచ్చేసింది. ఈ పసుపు దంచడం అయిపోయాక పెళ్లి పనులు ఏమైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మా ఆచారం. ఇన్ని చూసిన మీకు పెళ్లి కొడుకు ఎక్కడని డౌట్ రావచ్చు కదా. పెళ్లి కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. జాబ్ పరంగా అక్కడ ఉండవలసి వచ్చింది. అంటే పెళ్ళికి వచ్చి ఎక్కువ రోజులు సెలవులు పెట్టాలంటే ఇవన్నీ స్క్రిప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఏమైంది, అదే ముహూర్తానికి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర పసుపు రాయించేసామన్నమాట. మాకు ఇంకో ఆచారం ఉంటుంది. ఏంటంటే పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చే వరకట్నంలో కొంత భాగాన్ని పెళ్లి ఖర్చుల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడానికి వచ్చి కాసేపు మాతో సరదాగా ముచ్చట్లు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు ముఖ్యమైన 2 పనులు ఉన్నాయి. అదేంటంటే మార్నింగ్ పసుపు దంచాం కదా, ఆ పసుపుని పౌడర్ చేసి కుంకుమ తయారు చేసి ఉంచుకోవాలి సంవత్సరం వరకు కూడా. మళ్ళీ పసుపు దంచడానికి కుంకుమ తయారు చేయడానికి వీల్లేదు. సో ఎక్కువ మోతాదులో తయారు చేసుకుంటాం అన్నమాట. ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే అదే రోజున అమ్మాయికి శతమానం ఉంటుంది కదా, మంగళసూత్రాలు, వాటికి వేయడానికి కూడా బంగారం షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. వీడియో నేను ఇక్కడ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇదండి మా పసుపు దంచడం. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.